2022 డిసెంబర్లో, అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో మట్టి కుస్తీ అని ఒక సినిమా రిలీజ్ అయింది. తెలుగులో ఎలా ఆడిందో గుర్తులేదు కానీ తమిళ్లో అయితే ఆ సినిమా బాగానే ఆడింది. ఆ మూవీకి సీక్వెల్ గా వచ్చిన గట్టా కుస్తీ 2 మొన్న జూలై 3 థియేటర్కల్ గా రిలీజ్ అయ్యి ఈ వారం ఓటీటీలోకి వచ్చింది. ఫస్ట్ పార్టీ నాకెంతేం అనిపించలేదు కాబట్టి ఇక సీక్వెల్ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూనే ఈ మూవీని స్టార్ట్ చేశా. మరి స్టార్టింగ్ లోనే ఈ మూవీ పైన నాకేం నెగిటివ్ ఫీలింగ్ రాలేదు కానీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ గ్రాడ్యువల్ గా ఇరిటేషన్ పెరుగుతూ వెళ్ళి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఇదేం సినిమారా బాబు అనిపించింది. ఇక మూవీ ఎండ్ అయ్యేసరికి ఒక టిపికల్ డైలీ సీరియల్ ఏడాని పట్టుకొని దాన్ని ఒక మూవీగా తీసి మన మీద వదిలేశారనిపించింది. ఒక సక్సెస్ఫుల్ రెజ్లర్, తనని సపోర్ట్ చేసే హౌస్ హస్బెండ్, వాళ్ళిద్దరికి ఒక అల్లరి పిడుగు లాంటి కూతురు. హ్యాపీ వైబ్స్, క్యూట్ ఫ్యామిలీ అంతా బాగానే ఉందనుకునే టైంకి వాళ్ళ మీద కుళ్ళుతోనో కోపంతోనో వాళ్ళు బాగుండడం చూడలేని ఒక బ్యాడ్ ఫీల్ చేసిన కుట్రకి ఇంకొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా యాడ్ ఆన్ అయ్యి ఫైనల్ గా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అయ్యాయి అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. ఇటువంటి స్టోరీతో ఇంతకు ముందు చాలా సినిమాలనే చూసేసాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసమో ఆర్ ఎంగేజింగ్ డ్రామా కోసమో ఈ మూవీని చూడాలనుకున్నా అలా కూడా ఈ మూవీ మనకు నచ్చదు. అన్లెస్ అంటిల్ మనం డైలీ సీరియల్స్ లో చూపించే పీత కష్టాలని చూడడానికి అలవాటు పడిపోయి ఉంటే తప్ప. ఈ మూవీలో దేన్నైతే మేజర్ కాన్ఫ్లిక్ట్ లో చూపించారు అది బుర్ర తక్కువతనంతో కోరుండి తెచ్చుకున్న వ్యవహారంలో ఉంటది. ఆ ప్రాబ్లమ్ ని చాలా సింపుల్ గా మాట్లాడి సాల్వ్ చేసుకోగలిగే స్కోప్ ఉన్నా కూడా దాన్ని కావాలనే మరింత పెద్దది చేసి సమ్ ర్యాండమ్ క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి ఆ సిచ్యువేషన్స్ లో ఇరికించి ఆ ప్రాబ్లమ్ ని ఇంకా జటిలంగా మార్చడం చూస్తుంటే ఇంత చిన్న మ్యాటర్ ని పట్టుకుని ఎందుకు అంతలా సాగదీస్తున్నారా అనిపిస్తుంది. మూవీని మరీ సీరియస్ టోన్ లోకి తీసుకుపోతే ఆడియన్స్ కి ఇబ్బంది కలుగుతుందేమోనని ఆ సాగదీతలో హ్యూమర్ ని కూడా గుసాయించడానికి ట్రై చేశారు గానీ అందువల్ల ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ అవ్వకపోగా దేన్ని కామెడీగా తీసుకోవాలో దేన్ని సీరియస్ గా తీసుకోవాలో అర్థం కాని ఒక కలగా పులగలన మారిపోయింది ఈ సినిమా. సో ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది కాబట్టి తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి ఈ మూవీ మీద ఒక లుక్ వేద్దాం అనుకుంటే వేయండి. అయితే మీకు చిరాకేసి ఈ మూవీని మధ్యలోనే ఆపేస్తారు, లేదా ఏదో అలా గడిచిపోతుంది కదా అని చెప్పి టైంపాస్ కోసం ఈ మూవీని పెట్టుకుని మీ పని మీరు చేసుకుంటారేమో గానీ ఈ మూవీ మీకు నచ్చడం మాత్రం కొంచెం కష్టమే. అన్లెస్ అంటే మొదట్లో చెప్పినట్టు మీకు సీరియల్స్ ని చూసే అలవాటు ఉంటే తప్ప. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.